ప్రజాసేవ కోసమే మా జీవితం అంకితం. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డిలు ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ప్రజాసేవలో ఎంతో ఆదరాభిమానాలు పొందారని, వారి ఆశయ సాధన కోసం ఆళ్లగడ్డ ప్రజలు రాబోయే తరాల ప్రజాసేవ కోసం మా జీవితం అంకితం చేస్తామని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. ఆదివారం పట్టణంలోని జమునా వీధి, వాల్మీకి వీధుల్లో ఆమె పర్యటించారు. పాటూరు నుంచి మొదలు పెట్టడము, చిన్నప్పుడు శోభా నాగిరెడ్డి గారు మేము మమ్మల్ని ఎత్తుకొని పెంచిన వాళ్ళ కుటుంబాలు ఈరోజు మళ్ళీ తిరిగి నా కోసం తిరగడము, కష్టపడ్డము, ఇవన్నీ కూడా నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎక్కడైతే గ్యాప్ ఉండిందో, చిన్న చిన్న గ్యాప్ వచ్చి కొంతమంది దూరం ఉన్నా, ఈ 5 సంవత్సరాల్లో కార్యకర్తలందరితో, కార్యకర్తలను కూడా అనలేము, నా సొంత కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా నాకు దగ్గర అవ్వడము, మళ్ళీ వాళ్ళందరితో కూర్చొని మాట్లాడి వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి ఈరోజు అందరం కూడా కలిసి తిరుగుతుంటే పాత రోజులు గుర్తొస్తున్నాయి. నిజంగా ఈరోజు ఆళ్లగడ్డ పట్టణంలో భూమా కుటుంబం పైన ఉండే నమ్మకం కావచ్చు, మా నాయకత్వం పైన ఉండే నమ్మకము, మేము ఎటువంటి మనుషులము, ఎటువంటి కార్యక్రమాలు మేము చేసినాము, మా ఆలోచన విధానం ఏందనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసేలాగా ఈసారి రాజకీయాలు చేయడం జరిగింది. శోభా నాగిరెడ్డి గారు, భూమా నాగిరెడ్డి గారు కావచ్చు, మేము కావచ్చు, వచ్చే తరాలు కూడా ఆళ్లగడ్డ పట్టణము, ఆళ్లగడ్డ తాలూకా ప్రజల కోసము ఎల్లప్పుడూ కూడా మేము మా జీవితాలు అంకితం చేసినాం. దానికి తగినట్టుగానే మేము పనులు చేయడము, దానికి తగినట్టుగానే మేము వ్యవహరించడము, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎదుర్కోవడమే కాకుండా ప్రజలకు వచ్చే సమస్యలను తీర్చడము, దానికి తగినట్టుగానే అధికారులతో మాట్లాడము, రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా కూడా అందుబాటులో ఉండడమే కాకుండా దానికి అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ సమస్యకి పరిష్కారము తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు ఆళ్లగడ్డలో పట్టణంలో ములకలవాగు ఈరోజు పొద్దున తిరిగిన జమున రోడ్లు వేయలేకపోయినారు. కాలువలు అయితే కొన్ని చోట్ల వేసినారు కానీ అడ్డదిడ్డంగా ఆ కాలువ నీళ్ళు ఎటు బయటికి పోలేని పరిస్థితిలో కాలువలు కట్టడం జరిగింది. ఇంకా టిట్కో హౌసెస్ అయితే అది పెద్ద జోక్, ముట్టుకుంటే అన్నీ పడిపోతున్నాయి, టైల్స్ మీద నడుస్తుంటే టైల్స్ పగిలిపోతున్నాయి, సరైన ఎలక్ట్రిసిటీ లేదు, తాగునీటి ఫెసిలిటీ లేదు. చాలామందికి దాదాపుగా 3000 మందికి మనము టిట్కో హౌసింగ్ మనం పెట్టిస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో, వీళ్ళు వచ్చిన తర్వాత ఆ బెనిఫిషియరీ లిస్ట్ అంతా కూడా మార్చేసి వీళ్ళకి అనుగుణంగా ఉన్న చాలామందికి ఇచ్చుకొని అక్కడ ఇక్కడ కొంతమందికి ఇవ్వడం జరిగింది. అది కూడా 3000 మందికి మనం తెప్పిస్తే దాదాపుగా 1300 మందికి మాత్రమే వీళ్ళు ఇవ్వగలిగినారు. మిగతావన్నీ క్యాన్సిల్ చేసినారు. కొన్ని డబ్బులు కట్టినవేమన్నా తిరిగి ఇచ్చినారా అంటే అది కూడా ఇవ్వలేకపోయినారు. ఇక చెప్పుకుంటూ పోతే చాలా 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 ఉన్నాయి. ఇంకా ఇవన్నీ సరిపోనట్టు అభివృద్ధి చేయట్లేదు, ఎక్కడ పనులు చేయట్లేదు, తాగునీటి సమస్య ఉన్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. దానిపైన రౌడీయిజం, గుండాయిజం, దౌర్జన్యాలు, కబ్జాలు, ఎవరైనా గొంతెత్తి మాట్లాడితే బెదిరింపు ఫోన్ కాళ్ళు, ఒకడు ఉంటాడు టౌన్ అంతా తిరుగుతుంటాడు. ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా దోమలు ఇబ్బందులు చాలా విపరీతంగా ఎక్కువైనాయి. డ్రైనేజీ క్లీన్ చేయట్లేదు, చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పడం జరిగింది. వెంటనే కమిషనర్ గారితో మాట్లాడినాం. ఎందుకు క్లీన్ చేయట్లేదు అంటే దానికి సమాధానం లేదు. ఈరోజు ఆళ్లగడ్డ పట్టణంలో ప్రజలు పడే ఇబ్బందులు అన్నీ కావు. తాగునీటి సమస్య రేపొద్దున చాలా తీవ్రంగా ఉండబోతుంది. దానికి కావాల్సిన చర్యలు ఏం తీసుకున్నారు? మీటింగ్లు ఏమన్నా పెట్టుకున్నారా? అధికారులతో ఏమన్నా మాట్లాడినారా? ఇప్పుడు చింతకుంటలో చెరువు ఉంది, ఆ చెరువుకు సంబంధించిన నీళ్లు పైప్ లైన్ పెట్టి టిట్కోకు పెడుతున్నారు. మరి చెరువు సంగతి ఏంటి? అక్కడ జీవాలకి నీళ్లు కావచ్చు, అక్కడ బట్టలు ఉతుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా రజకులు వాడుతున్నారు. మరి ఆ నీళ్లు మీరు ఏమన్నా ఫిల్టర్ చేస్తున్నారా, లేకపోతే ఆ నీళ్ళు డైరెక్ట్గా పెడుతున్నారా? అదే కాకుండా అమృత్ స్కీమ్ కింద 180 కోట్లు పెట్టి తాగునీటి సమస్య లేకుండా చేయడానికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 120 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది.
ఆ ఖర్చు పెట్టిన ఆ డబ్బులు ఏదైతే ఉందో ఇంతవరకు ట్యాంకులు కూడా దాన్ని పూర్తి చేయలేకపోయినారు. ఇంతవరకు ఆ మొదలుపెట్టిన పనులు పూర్తి చేయడం పక్కన పెడితే దాన్ని ఇప్పుడు కాంట్రాక్టర్లు కూడా పారిపోవడం జరిగింది. హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ తీసుకురావడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. 50 పడకల హాస్పిటల్ తీసుకొచ్చింది మేము. దానికి కలర్లు కొట్టుకొని దానికి పెయింట్ కొట్టుకొని గేట్లు వేసుకొని ఈరోజు వాళ్ళు శిలాపలకాలు పెట్టుకుని వాళ్ళేదో ఉద్ధరించినట్టుగా మాట్లాడుతున్నారు. ఇంతవరకు 50 బెడెడ్ హాస్పిటల్ కావాల్సిన కన్స్ట్రక్షన్ ఇంకా పూర్తి చేయలేకపోయినారు. ఇంకా 5 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. అది ఒక బిల్డింగ్ కట్టినారు 5 సంవత్సరాలు హాస్పిటల్. ఒక కౌన్సిలర్కి సంబంధించిన కొడుకు ఒక చిన్న బాబుని కిడ్నాప్ చేసి బ్రహ్మంగారి మఠం దగ్గర ఉండే ఒక లోయలో పాడేసినారు. వాళ్ళు తల్లిదండ్రులు ఏదో డబ్బులు ఇవ్వాలని చెప్పి నీ ఇల్లు అమ్ము అని చెప్తే నా ఇల్లు అమ్ముతే నా కొడుకు పరిస్థితి ఏంది అని చెప్పి ఆ తల్లి అడిగినందుకు ఆ కొడుకుంటేనే కదా నువ్వు అమ్మట్లేదు, ఆ కొడుకునే తీసేస్తే ఇంకా ఇల్లు అమ్ముతావు కదా అనే ఒక నీచపు ఆలోచనతో ఆ చిన్న బాబుని స్కూల్ నుంచి వస్తుంటే ఎత్తుకొని పోయి ఆ అబ్బాయిని చంపాలని చెప్పి చేసిన ప్రయత్నం ఇంకా ఏ స్థాయికి దిగజారినారు. వాళ్ళ మీద ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా మెచ్చుకోవాలా. వెంటనే యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద కేసు బుక్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. నేను కూడా దీని విషయంలో ఫాలోఅప్ చేసినాము. ఎవరు ఏందనేది కనుక్కున్నాము. తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పినాము. దానికి తగినట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరిగింది. అంటే వీళ్ళ ఆలోచన విధానం మనల్ని ఎవరు అడ్డుకుంటారులే, మనల్ని ఎవడు ఆపుతారులే, ఎవడు కేసులు పెడతారులే అనే ఒక ధైర్యంతో ఈరోజు వాళ్ళు ఈ పనికి ఒడుగట్టినారు. ఆ పిల్లోడికి ఏదైనా జరిగింటే ఏంది మీ పరిస్థితి, ప్రజల పరిస్థితి ఏంది అనేది కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఇటువంటి దౌర్జన్యాలు, ఇటువంటి పిల్లలను కిడ్నాప్ చేసి చంపే ప్రయత్నం చేయడం వల్ల మన ప్రాంతంలో ఎప్పుడు కూడా జరిగిందో, అట్లీస్ట్ నేనైతే ఎప్పుడు కూడా వినలేదు. కానీ ఇదేంది, ఇది పిల్లలను కిడ్నాప్ చేసి చంపాలన్న ప్రయత్నం వైసీపీ నాయకులు కౌన్సిలర్లు చేస్తున్నారంటే ఎమ్మెల్యే ఏమాత్రం హామీ ఇచ్చింటే ఇంత దానికి చేస్తుంటారు. ఎమ్మెల్యే దీంట్లో కూడా భాగం ఉందేమో, దీంట్లో కూడా కమిషన్ ఇస్తాను అనింటారేమో, అందుకే ఎమ్మెల్యే కూడా సపోర్ట్ చేస్తుంటాడు. సో దయచేసి ప్రజలకు కూడా ఆలోచించుకొని ఈసారి ఓట్లు వేయండి. మీకు పనిచేసే వాళ్ళకి ఓట్లు వేయండి. ఈ విధంగా దౌర్జన్యాలు చేసుకుంటూ పోతే మాత్రము రేపు పొద్దున పరిపాలన చేయడానికి ప్రజలే ఆలగడ్డలో లేకుండా పోతారు. ఎవరిని పొద్దున్న లేస్తే ఎవరిని బెదిరించాలా, ఎవరిని మబ్బి పెట్టాలా, ఎవడు ల్యాండ్ కబ్జా చేయాలా, ఆ కబ్జా చేసుకున్న ల్యాండ్ వచ్చిన డబ్బులు తీసుకుపోయి అమ్మగారికి ఎట్లా ఇవ్వాలా, ఇది ఒక ప్రాసెస్. ఇవన్నీ కాకుండా దీని మీద జరిగే దౌర్జన్యాలు, కబ్జాలు, ఇసుక మాఫియాలు ఇవన్నీ ఒక పక్కన జరుగుతున్నాయి. ఇది ఆలగడ్డ పరిస్థితి. ఈరోజు రౌడీయిజం, గూండాయిజం పేరుతో మళ్ళీ వైసీపీ నాయకులు ఈరోజు భయభ్రాంతులకు ప్రజలకు గురి చేయడం జరుగుతుంది. చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళు కూడా ఈరోజు ఇబ్బంది పడే కార్యక్రమం. అన్నిటికైనా నీచమైనది ఏంటంటే ఆఖరికి చికెన్ షాప్లో కేజీ చికెన్ కింద అనే కమిషన్ ఎమ్మెల్యేకి పోతుంది అంటే ఇంకా సిగ్గుతో చచ్చిపోవాలి అందరూ. చికెన్ షాప్లో కేజీ చికెన్కి కమిషన్, చికెన్ ఆలగడ్డ కింద వస్తే దానికి ఇంత కమిషన్ ఎమ్మెల్యేకి పోతుంది. ఇంత నీచమైన సిగ్గులేని దరిద్రపు రాజకీయాలు వీళ్ళు మాత్రమే చేయగలుగుతారు, వీళ్ళకే చేతనవుతుంది. మళ్ళీ ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న నాయకులు పరిపాలన ఎట్లా ఉంటుందో మేము చేసి చూపిస్తాం. మళ్ళీ ఆ ఎమ్మెల్యే హోదాకి గౌరవం మేము తీసుకొస్తాం. ఇప్పుడు తిరిగే ప్రతి ఒక్క కార్యకర్త దర్జాగా రేపు కాలు ఎగరేసుకొని వీళ్ళ ద్వారా రేపు పొద్దున వార్డులు కానీ ఈ ఆలగడ్డ పట్టణంని అభివృద్ధి బాటలో మేము తీసుకెళ్తాం. ఇంకవన్నీ కాకుండా పొదుపు లక్ష్మిలో ఉన్న ఆడవాళ్ళని హింసిస్తున్నారు, వేధిస్తున్నారు. వాళ్ళ పేరు మీద దొంగ లోన్లు మన ఆలగడ్డకి పెద్దమ్మ ఆమె ఇంటికి ఎట్లా పోతున్నాయి, పాస్బుక్లు వాళ్ళకి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అని ఆమె దగ్గర ఉంటాయి. లోన్కి డబ్బులు పడుతుంది, డ్రా చేసేది వీళ్ళు. వీళ్ళ పేర్ల మీద ఎన్ని లోన్లు ఉన్నాయి, ఎన్ని లక్షల లోన్లు ఉన్నాయో కూడా తెలియలేని పరిస్థితి. ఇంకా ఎస్సీ మహిళలు, ఎస్టీ మహిళలు
పేద కుటుంబాలు ఉన్న వాళ్ళని మభ్యపెట్టి ఈరోజు దౌర్జన్యాలు చేస్తున్నారు. ఆడవాళ్ళని కూడా వదిలిపెట్టట్లేదు. సో ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆలగడ్డలో తిరుగుతుంటే చాలా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది. రెస్పాన్స్ అంటే మా మీద నమ్మకంతో ఏదైతే భయభ్రాంతులకు గురి చేస్తారో గతంలో, ఏదైతే మేము వస్తే చాలా బ్రహ్మాండంగా చూసుకుంటామని చెప్పి మాయమాటలు చెప్పారో నమ్మించి మోసం చేస్తున్నారు. మళ్ళీ మేము వస్తేనే, భూమా కుటుంబం వస్తేనే, మేము వస్తేనే ఈ రాజకీయం బాగుపడుతుంది, నాయకులు బాగుపడతారు, ప్రజలు ప్రశాంతంగా నిద్రపోగలుగుతారని ఒక నమ్మకం మా మీద పెట్టుకున్నారు. దానికి తగినట్టుగానే రేపు పొద్దున మేము పనులు చేయడం జరుగుతుంది.